రెండు చేతులు పైకెత్తుదామా? ఉజ్జీవంగా చెబుదామా? సంతోషంగా చెబుదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మనలను ప్రేమించి కనికరించి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనలో, పాటల్లో ఎంతో ఉజ్జీవంగా పాడుతూ ఆయన నామాన్ని మనం స్తుతించాము. అట్లాగని స్తుతి ఆరాధనలో కూడా మనం ఎంతగానో దేవుణ్ణి గణపరిచాము, మహిమపరిచాము. చాలా సంతోషం ప్రియ దేవుని పిల్లలారా. అట్లాగనే రెండో వర్తమానానికి మనమందరం వచ్చాము గనుక ఈ వర్తమానం దేవుని వాక్యం వినబోతున్నటువంటి మీ అందరికీ నా నిండు మనసుతో సహోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి గడిచిన కాలం అంతా కూడా దేవుడు తన రెక్కల కింద మనలను భద్రపరిచి దేవుడు మనకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. మరి మన అనుదిన జీవితాలలో మనకి ఏం కావాలో, మన అవసరతలేంటో అక్కర్లేంటో అవన్నీ దేవుడు తీరుస్తూ మన అనుదిన ఆత్మీయ జీవితాలను బలపరుస్తూ ఉన్నాడు. అవునా కాదా? అనుదినము దేవుడు మనల్ని బలపరుస్తూ ఇంతవరకు నడిపించాడు. అందుకొరకై దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, పోయినటువంటి వారం గుర్తుందా? దేవుని వాక్యం ఏం చదువుకున్నాం మనం? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనం. అమ్మ, ఏం చదువుకున్నాం? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పోయినటువంటి ఆదివారం మనందరికీ తెలుసు, ప్రాముఖ్యమైన రోజు. ఏ రోజయ్యా? ఏంటి ప్రాముఖ్యత అమ్మ? ఈస్టర్ పర్వదినాన్ని మనమందరం కూడా చక్కగా సంతోషంగా ఆనందంగా ఆ సన్నిధిని అనుభవించటానికి, సంతోషించటానికి దేవుడు కృప చూపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే ప్రభువారు సమాధిని జయించి, మరణమును జయించి లేచాడు. దేవుడు ఆయనను లేపి మరలా ఎట్లాగా నియమించాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అందరూ ఏమనుకున్నారు? చనిపోయాళ్లే, పేడా పోయిందిలే అనుకున్నాను. మరలా పోలేదు, ఆయన పోలేదు. అమ్మా, మరలా ఏమయ్యాడు? లేచి మరలా వచ్చి ప్రభువు అయ్యాడు, రాజు అయ్యాడు లోకానికి. ఏమయ్యాడయ్యా? అందరికీ రాజు అయ్యాడు. తర్వాత అభిషేక్తుడయ్యాడు, అభిషేకించబడిన వాడు, పంపబడిన వాడయ్యాడు. చూడండి, దేవుడు ఎంత మహిమగల దేవుడు. అది పోయిన వారం మనం చదువుకున్నాం. ఈ వారం మనం ఈ ఈస్టర్ పర్వదినం, గుడ్ ఫ్రైడే వచ్చిందని అసలు అంశాన్ని మనం చెప్పలేదు, నేను పక్కన పెట్టాను. మరలా మన అంశంలోకి వచ్చేద్దాం. మన అంశం గత ఎన్నెళ్ళు పెట్టి మనం చదువుకుంటున్నాం గుర్తుందా? ఎన్ని నెలలు బట్టి? 4 నెలలు బట్టి మనం చదువుకుంటున్నాం ఇదే అంశం. ఏమంటే పాస్టర్ గారు ఇంత అంశాన్ని అన్ని నెలలు చెబుతారని చెబుతారు. ఓ విషయం తెలుసో లేదో, హైదరాబాదులో సిలువ కుమారి వాళ్ళ పాస్టర్ గారు ఉన్నాడు, సురేంద్ర గారు. సురేంద్ర కదమ్మా, సురేంద్ర గారు. నేను ఆయన చూడలేదు, ఆయన ఫోటోలు చూసా యూట్యూబ్లో. ఆశ్చర్యకరుడు అనే మాట మీద 6 నెలలు చెప్పాడంట. నమ్ముతారా ఆ మాట మీరు? నేనే ఆశ్చర్యపోయా. ఆశ్చర్యకరుడు అనే పదంలో 6 నెలలు ప్రసంగం చేయొచ్చా అనుకున్నా నేను.
కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క లోతైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడేమో అని నేను అనుకున్నా. ఆయన శిలువ కుమారు నాకు చెప్పిన మాట, ఆశ్చర్యకరుడు అనే మాట మీద సురేంద్ర గారు అనే దైవ సేవకులు నిరీక్షణ ప్రార్థనా మందిరంలో 6 నెలలు చెప్పాడంట. అదే పదం. ఏ పదం అమ్మా? ఆశ్చర్యకరుడు. అందరూ అనండి. ఆశ్చర్యకరుడు అనే పదం మీద 6 నెలలు చెప్పాడంట ఆయన. అంటే వాక్యం ఎంత సబ్జెక్ట్లోకి వెళ్తే, ఎంత లోతుగా వెళితే, ఎంత విపులంగా ఆయన స్టడీ చేస్తే ఆ పదం మీద 6 నెలలు అర్ధ సంవత్సరం ప్రసంగం చేశాడంటే నిజంగా దైవజనుడికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగని ఈ యుద్ధం మొదలుపెట్టి మనం ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు 4 నెలలు ఇంకా ఉంది. ఆత్మీయమైన యుద్ధం అనే అంశం మొదలు పెట్టాం మనం. ఏ యుద్ధం? స్పిరిచువల్ వార్, అంటే ఆత్మ సంబంధమైన వార్, యుద్ధం. ఈ యుద్ధము ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది? యుద్ధం సాతానుకి, దేవుని బిడ్డలకి. దేవుడికి కాదు, మళ్ళా దేవుడికి కాదు, దేవుని బిడ్డకి సాతానుకు మధ్యలో జరుగుతుంది. అమ్మా, అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాటంలో ఉన్నాం, మనం పోరాడుతున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఏదో మందిరానికి వచ్చి పోవటం కాదు, పాటలు పాడి ప్రార్థన చేయించుకొని పోవటం కాదు, కానీ పోరాటమే. ఏందమ్మా ఇది? పోరాటమా కాదా? ఈ పోరాటంలో మనం ధరించవలసిన వస్తువులు చెప్పా మీకు. సర్వాంగ కవచాన్ని ధరించాలి కదయ్యా. ఆ సర్వాంగ కవచములో భాగాలు చెప్పా మీకు. కవచములో భాగాలు: సత్యం అనే దట్టి, నీతి అనే చొక్కా, సిద్ధ మనసు అనే చెప్పులు, 4వది విశ్వాసం అనే డాలు దగ్గరకు వచ్చాం. ఎఫ్ఎస్సి 6:16 చూడండి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6:16. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులు అవుదురుగాక. ఇంకొకసారి ఆమె చెప్పండి, రెండవసారి చెప్పండి, మూడవసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 4వ భాగం. ఏ భాగం ఇది? ఈ 4వ భాగం ఏంటో తెలుసా? విశ్వాసం అనే డాలు మనకు కలిగి ఉండాలి, విశ్వాసం అనే కవచం మనకు కావాలి. ఎందుకయ్యా ఈ విశ్వాసం అనే డాలు? నేను విశ్వాసం అనే డాలు గురించి కూడా చెప్పా గత 2 వారాల బట్టి. విశ్వాసం మనకు అవసరం, విశ్వాసం మనకు అవసరం. వాడు ఏం వేస్తాడు అమ్మా? దుష్టుడు ఏం వేస్తాడు? అగ్ని బాణం వేస్తాడు, బాణం వేస్తా ఉంటాడు. ఆ బాణాలు మనకు తగలకుండా ఉండాలంటే మనం ఏం పట్టుకోవాలి? డాలు. ఏం పట్టుకోవాలి? డాలు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడంట వాడి బాణాలు మనకు తగలవు. తగులుతాయా? తగలవు. పోయిన శుక్రవారం మీకు చెప్పా, విశ్వాసం కలిగి ఉండండి అన్నాడు ఒక రాజుగారు సైన్యాన్ని. యెహోషాపాతు. ఏ పాతు? యెహోషాపాతు. ఏం కలిగి ఉండమన్నాడు? సైన్యం విశ్వాసం కలిగి ఉండండి, మీరు జయిస్తారు, విజయాన్ని పొందుతారు. అట్లాగనే వాళ్ళు కూడా విశ్వాసం కలిగి సాగారు. జనమందరూ ఏమన్నారో తెలుసా? వాళ్ళు 3 వంతులు ఉన్నారు శత్రువులు, మీరేమో 1 వంతు ఉన్నారు. వాళ్ళతో మీరేం పోరాడతారు? అసలు వాళ్ళ మీద యుద్ధం మీరేం చేస్తారని
చుట్టుపక్కల వాళ్ళు అన్నారు. అన్నా కూడా దేవుడు ఏమన్నాడు? వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మీరు ఎవరి యందు నమ్ముకోమన్నాడు? దేవుని యందు మీరు నమ్మకం కలిగి ఉండండి. ఎవరి యందు? మనుషులు ఏమంటున్నారు? వాళ్ళేమో మూడొంతులు ఉన్నారు, మీరేమో మరి మీరెట్లాగే జయిస్తారన్నారు జనాలు. సాతాను కూడా ఏమంటున్నాడు? సాతాను ఏమంటున్నాడు? మీరు గెలవలేరు, అసలు మీరేం గెలుస్తారు? వాళ్ళు చూడండి, 3 రకాలైన సైన్యాలు ఉన్నారు, 3 రకాలైన సైన్యాలు ఉన్నారు, అసలు మీరేం గెలుస్తారు అంటున్నాడు సాతానుడు. దేవుడేమంటున్నాడు? అసలు వాళ్ళని చూసి మీరు భయపడొద్దు, నా వైపు చూడండి, నా వైపు చూడండి, మీరు స్థిరులవుతారు, మీరు శక్తిమంతులవుతారు. నా యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మీరు బలమును పొందుదురుగాక. కాబట్టి విశ్వాసం అనేది ఎంత గొప్పదో, అందుకని దేవుడు యుద్ధంలో విశ్వాసాన్ని కలిగి ఉండమన్నాడని చెప్పుకున్నావా లేదా పోయిన శుక్రవారం. ఈ వారం విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. ఇంకొక సందర్భంలో విశ్వాసాన్ని గురించి మనం చెప్పుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదైనా ఒక విషయం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఉదాహరణ, అస్వస్థగా ఉంది, నీకు అస్వస్థగా ఉంది, నీకు అనారోగ్యం వచ్చింది, నువ్వు ఆరోగ్యం రావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సాతానేమంటాడు? అసలు నీకు ఆరోగ్యం అంత భయంకరమైన బలహీనత ఎట్టబోయిద్ది? ఊరక ప్రార్థన ద్వారా పోయిద్ది అనుకుంటున్నావా ఏంది? అసలు ప్రార్థన ద్వారా బాదు, నీకు ఆరోగ్యం రాదు, నీకు ఆరోగ్యం రాదు, నువ్వు ప్రార్థన చేయటం వేస్ట్ అంటాడు. ఎవరు? ఏమండి, ఈ అనుభవం ఎంతమందికి ఎదురైంది? చెయ్యొద్దండి. నేనన్న మాట, ఇప్పుడు నేనన్న పలికిన మాట ఎంతమందికి ఎదురైంది? ఒకళ్ళకి ఎదురైంది, సహోదరుడికి ఎదురైంది, వీళ్ళకి ఎదురైంది, వాళ్ళకి ఎదురైంది, అందరికి ఎదురైంది. ఇప్పుడు ఒక అంశం గురించి నువ్వు చేస్తున్నావు, లేదు ఒక ఉద్యోగాన్ని గురించి నువ్వు చేస్తున్నావు, ఒక చదువు గురించి నువ్వు చేస్తున్నావు, ఒక ఇంటి గురించి నువ్వు చేస్తున్నావు, లేదు నీ భర్తకు మారు మనసు కోసం నువ్వు చేస్తున్నావు. సాతానేమంటాడు వచ్చి, ఈ ప్రార్థనకి అన్ని పని చేయవు, ఈ ప్రార్థన వలన ఉపయోగం లేదు, అసలే ఉపయోగం లేదు, నువ్వు చేయాల్సింది చేయి లోకంలో, నువ్వు చేయాల్సింది చేయి లోకంలో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు నమ్మకం కలిగి ఉండు. ఏమి నమ్మకం? అది ఏంటి? ఆ విశ్వాసం. సాతానా, నువ్వు ఎన్నన్నా చెప్పు, నా చెవిలో జోరీగలాగా నువ్వు ఎంతన్నా మాట్లాడు, కానీ నాకు నమ్మకం ఉంది నా దేవుని మీద. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా స్తోత్రం చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమేమంటున్నాం? సాతానా, నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు ఎంతగా అన్నాను, కానీ నా దేవుని మీద ఏముంది? నమ్మకం ఉంది. వాడు అగ్ని బాణం ఏంటో తెలుసా? వాడు వేసే బాణం ఏంటో తెలుసా? ఇది నీకు జరగదో. ఏ జరగదో? నువ్వు అనుకున్నది జరగదు, నువ్వు అనుకున్న మార్కులు రావు, నువ్వు అనుకున్న ఉద్యోగము రాదు, నీవు అనుకున్న భర్త రాడు, నీవు అనుకున్న మ్యారేజీ కాదు, నీవు అనుకున్న ఇల్లు కట్టలేవు. వాడు ఏ కాడికి నెగిటివ్గా మాట్లాడటం తప్ప ఏమన్నా మంచిగా మాట్లాడతాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా వినాలి. అందుకనే క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనే డాలు ఎందుకు పట్టుకోమన్నాడంటే,
వాడు దుష్టుడు వేసే బాణాన్ని గురించి మీకు చెప్పా. నీకు జరగదు, అది నీ వలన కాదు. కానీ దేవుడు ఒక సైడ్ ఏమంటున్నాడు, ఆ సైడ్ దేవుడు ఏమంటున్నాడు, జరిగిద్ది, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, కన్నీరు కార్చు, కన్నీరు కార్చు, ప్రార్థన చెయ్యి, నేను చేస్తానంటున్నాడు దేవుడు. సాతాను ఏమంటుంది, అయ్యా ప్రభుదాసు, సాతాను ఏమంటుంది, అది జరగదు, నీ ఉపవాసాలు వేస్తూ, నీ 7 గంటల ప్రార్థన వేస్తూ, 8 గంటల ప్రార్థన వేస్తూ, ఆ రకంగా 3ంటికి లెగుస్తున్నావు, నీ మొహం చూసావా, కళ్ళన్నీ లోపల పోయినాయి, కళ్ళన్నీ గుంటలు పడ్డాయి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, లేవో. ఈ సందర్భం ఎంతమందికి ఎదురైంది అమ్మా? కానీ క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం. అందుకనే దేవుడు విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్పాడు. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం తీశారు అందరూ, 11వ అధ్యాయం తీశారు అందరూ. 11వ అధ్యాయం, 11వ అధ్యాయములో 20 నుంచి 24 వరకు చదువుదాం. అందరూ చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వరకు ఒకసారి చదువుదామా? ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసయ్య ఏమన్నాడు? వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు ఏమన్నాడు? మీరు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేతను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక్కసారి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక సంఘటన జరిగింది, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ సంఘటన? అయ్యా, యేసుక్రీస్తు వారు అంజూరు చెట్టును చూసి ఏమన్నాడు? నువ్వు ఎండిపోవుగాక అన్నాడు. ఏం పోవుగాక? ఆ మాట అనగానే ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఉదయం ఆ మాట అన్నాడు, ఉదయం ఆ దారిని వెళుతూ ఆ మాట అన్నాడు, సాయంత్రం మరలా అదే దారిని వస్తున్నారు. ఏ దారిన? మా అందరూ వినాలి. ఉదయం ఆ దారిని వెళుతూ ఏమన్నాడు యేసయ్య? ఈ చెట్టు ఎండిపోవును గాక. మళ్ళా సాయంత్రం అదే దారిని ఏం చేస్తున్నారు? వచ్చేటప్పుడు పేతురు గారు ఎందుకో ఆ చెట్టుకెళ్ళి చూశాడు. ఏ చెట్టుకెళ్ళి? యేసుక్రీస్తు వారు ఏ చెట్టును చూసేసి ఎండిపోవును గాక అన్నాడో ఆ చెట్టు ఎండిపోవటం చూసి పేతురు గారు జ్ఞాపకం చేసుకొని, అయ్యా, నీవు చెప్పించిన చెట్టు అదే కదా, నువ్వు ఒక్క మాట అనగానే చెట్టు చూడయ్యా, పచ్చని చెట్టు ఎట్లాగైపోయిందో అన్నాడంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేనే కాదు మీరు కూడా
ఆ మాట విశ్వాసముతో గనక పలకగలిగితే ఎవరు? మీరు కూడా, నేనే కాదు, మీరు కూడా విశ్వాసంగా ఆ మాట పలకగలిగితే ఆ చెట్టు ఏమైద్ది? ఎండిపోవునుగాక. అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట మీరు దేవుని యందు, ఎవరి యందు చెప్పాలి, ఎవరి యందు? ఆ విశ్వాసముంచుడి. ఎవరైనాను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా అది జరుగునని మీతో నిశ్చయముగా దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు యేసయ్య? నువ్వు చెప్పేటప్పుడు, నువ్వు పలికేటప్పుడు విశ్వాసముతో పలుకు. దేనితో? ఎవరి యందు విశ్వాసముతో? దేవుని యందు విశ్వాసముతో పలుకు. కానీ పలికేటప్పుడు సందేహించవద్దు. ఏమించొద్దు? సందేహించకుండా 100% నేను చెప్తున్నా, నేను పలుకుతున్న పలుకును దేవుడు నెరవేరుస్తాడు అని గనక నువ్వు అనుమానం లేకుండా, అవిశ్వాసివి కాకుండా, విశ్వాసముతో సందేహించకుండా నీవు పలకగలిగితే అది జరుగునుగాక దేవుడు చెప్పాడు. అవునా కాదా? అయ్యా, దాని కింద ఏమన్నాడో తెలుసా? నీవు ప్రార్థన చేయనప్పుడు, ఏం చేయనప్పుడు? జాగ్రత్తగా వినండి. ఏమి చేయనప్పుడు? ప్రార్థన చేయనప్పుడు. అంటే ప్రార్థన ఎక్కడ చేస్తాం మనం? ప్రార్థన అంటే ఏంటిది? యేసయ్య దగ్గరకు రావటం. ఎక్కడికి రావటం? యేసయ్య పాదాల దగ్గరకు రావటమే ప్రార్థన. ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు, యేసయ్య దగ్గరికి వచ్చావు, యేసయ్యను అడుగుదామని వచ్చావు. నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, నీ మనసులో ఎన్నో తలంపులు ఉన్నాయి. నేను ఇదడగాలని వచ్చావు, డైరీలో రాసుకొని వచ్చావు. నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. ఈ మధ్యలో నీకు స్వరం వినపడింది. వింటున్నారు అందరూ? ఈ మధ్యలో నీకేం వినపడింది? ఏంటా స్వరం? సాతాను స్వరం. నువ్వేంది ఇంతగా ప్రార్థన చేస్తున్నావు? అసలు నువ్వు ఏమడుగుతున్నావో నీకు తెలుస్తుందా? అది నీకు జరగదు. నీ కార్యం జరగనే. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏమన్నా ఉపయోగం ఉందా? ఇన్ని సంవత్సరాలు బడి చేస్తున్నావు, ఇన్ని నెలలు బడి చేస్తున్నావు, ఏమైనా నీకు మేలు జరిగిందా అని వాడు ఏం చేస్తాడు? మధ్యలో వాడు అగ్గిపుల్ల గీసేస్తాడు, అగ్గిపుల్ల వేస్తాడు, అనుమానమైన అగ్గిపుల్ల వేస్తాడు, సందేహమైన అగ్గిపుల్ల వేస్తాడు. అప్పుడు మనకేమొచ్చింది? నిజమే కావాలా? ఏంది ఇన్నేళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ మనిషి మారు మనసు బంధలేదు, ఇన్నేళ్ళు ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన ఏమైపోతుందో, నా ఉపవాసాలు ఏమైపోతున్నాయి, నా 7 గంటల ప్రార్థన ఏమైపోతుందో, 9 ప్రార్థన ఏమైపోతుందో, 3 ప్రార్థన ఏమైపోతుందో, నేను ఇచ్చే కానుకలు ఏమైపోతున్నాయో, నేను చేసే పరిచర్య ఎడిపోతుందో, ఏంది ఏం మేలు జరగట్లా? నిజంగా వాడు సాతాను చెప్పినట్టే జరుగుతుందేమో. అనుమానం వచ్చింది కొంతమందికి. దేవుని స్తోత్రం. ఎంతమందికి వచ్చింది? సాతాను చెప్పినట్టు అనుమానం ఎంతమందికి వచ్చింది? చేయటంలో తప్పు లేదు, ఎవరు ఏమనుకున్నా చేయటండి. ఏమైంది? ఆ అనుభవం ఎదుర్కొన్నవాడు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, నిజంగా అందరూ అన్నట్టే జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సహోదరి ఉంది, చేయెత్తిన ధైర్యంగా. అందరూ అట్నే అన్నారు, వాళ్ళు అన్నట్టే అసలు నాకేం జరగట్లేదు, వాళ్ళ మాటే ఖాయం కావాలా కదమ్మా. కొన్నిసార్లు మనకు కూడా ఏమొస్తుంది? అనుమానం. ఈ అనుమానాన్ని కలిగించేది ఎవరో తెలుసా? ఎవరయ్యా? దేవుడు కాదండి, దేవుడు కాదు. ఎవరు కలిగిస్తాడు? సాతానుడు. ఏం కలిగిస్తాడు? పిచ్చివాడా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా,
నువ్వు ఎంత సేవ చేసినా నీకేం జరుగుతుంది? మేలు ఏమన్నా మేలు పొందావా? ఏమన్నా ఒక సాక్ష్యం చెప్పావా? ఏమన్నా ఒక ఇల్లు కట్టావా? ఏమన్నా ఒక గొలుసు బంగారం చేయించుకున్నావా? ఏమన్నా ఒక రూపాయి వడ్డీకి ఇచ్చావా? ఏమన్నా ఇల్లు కట్టావా? పొలం పండించావా? సాతానుడు అవిశ్వాసాన్ని కలిగించే మాటలు, సాతాను అవిశ్వాస సంబంధమైన పలుకులు వాడేం చేస్తాడు? బాణాల్లాగా వేస్తా వచ్చాడు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏమైద్ది? నీ ప్రార్థనా జీవితం ఏమైద్దంటే నువ్వు దేవుళ్ళో బలపడాలన్న ఆశ నీరు గారి అయ్యా. ఓ సహోదరి, నాకు తెలిసిన ఓ సహోదరి స్వస్థత కోసం వచ్చాడు, స్వస్థత కోసం వచ్చాడు, స్వస్థత కోసం వచ్చాడు. ఒక అన్యుడు స్వస్థత కోసం వచ్చాడు. అతనికే విశ్వాసం ఉంది? ఆ అంత్రాలు మంత్రాలు అవన్నీ చూసి చేసి 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 ఇసుకు పుట్టి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడమ్మా? యెరూషలేము మందిరానికి వచ్చాడు అనుకుందాం. అయ్యా ప్రార్థన చేయండి అని వచ్చాడు. విశ్వాసం కలిగి వచ్చాడు, నమ్మకం కలిగి వచ్చాడు, నమ్మకం కలిగి వచ్చాడు, మోకరించాడు. ఒక అన్యుడు ప్రార్థన చేయటం రాదు, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం అని విశ్వాసం కలిగి ప్రార్థన చేశాం. ప్రభు అతను ముట్టు స్వస్థపరుసని. ప్రార్థన అయిపోగానే సాతానుడు ఒక సహోదరులో జొరబడ్డాడు. వాడు కూడా ఉంటాడుగా అంటాడు. సాతాను ఆ సహోదరు అంటది, ప్రార్థన అయిన తర్వాత గోళ్ళపాడు పోయి వేసుకో, అది వేసుకో, ఇది చేస్తాం, అది చేస్తాం. ఏమన్నది? దేనికదే పోయి వేసుకో. ఇప్పుడు అన్యుడికి ఏమొచ్చే చెప్పండి? తెలిసి తెలియని అన్యుడు. ఇప్పుడు తెలిసి తెలియని అన్యుడిని మనం ఏం చేయాలి? ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు, ప్రార్థన దగ్గరికి వచ్చాడు, ఏం చేయాలి? నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా ఏం చేద్దాం? మనం బలపరుద్దాం. అయ్యా దేవుడు ముడతాడు, సర్వశక్తి గల దేవుడని బలపరచాలి. ఆ సహోదరులో సాతాను దొరబడి అంటది, ఇదిగో పొరపాటున నేను చెప్పిన మాట ఎవరితో చెప్పొద్దు, మళ్ళా నా మీద సంఘం అంతా, అసలుకే పాస్టర్ గారికి అసలు తెలియకూడదు. ఏవండి, సాతాను 99 మందిలో దూరాల్సిన పనిలే. 99 మందిని వాడు ఏం చేయడు, పట్టించుకోడు. ఒక్కనే పట్టించుకునేది. నువ్వేం చెప్పాలి సహోదరుడికి? అయ్యా మేము విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాం, నీవు కూడా నమ్మకం కలిగి ప్రార్థన చేసుకో, రా ఉపవాసం ఉందాం, కన్నీరు గారుద్దాం, ప్రార్థన చేద్దాం. అబ్బా ఇదంతా కష్టం, సులువైన మార్గం అంటే ఆ సహోదరులు ఏమొచ్చింది? బాణం ఎవరేశారు? చెప్పాలి గట్టిగా. బాణం ఎవరేశారు బుర్రలో? నాకు తెలిసింది తర్వాత, నాకు తెలియకుండా ఉండదు కదా. సంఘంలో ఎక్కడ ఏ మాట మాట్లాడిన ఎక్కడికి వస్తుంది చివరికి? పాస్టర్ గారి దగ్గరకు రావాల్సిందే. పాస్టర్ గారి దగ్గర రాకుండా రన్నింగ్లో కాదు. ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చింది. అయ్యా అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. ప్రార్థనకు రా, ప్రార్థన చేద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు, తన కుమారుని ఇవ్వటానికి వెనుకదీయని దేవుడు, శక్తిమంతుడు, ఎంతో కార్యాలు చేసిన దేవుడు, పాతాళాన్ని జయించిన దేవుడు, అపవాది తలను చెదగదొక్కిన దేవుడు, నజరేయుడు, అంధకార శక్తుడు పారదోలిన దేవుడు అని మళ్ళా అతను బలపరిచేసరికే తల ప్రాణం. విశ్వాసాన్ని చెడగొట్టడంలో ఒక్క మాట సాలదా? ఒక్క మాట సరిపోయిద్దా లేదా? ఒక్క మాట. ఏమండి, అవ్వ ఆదాములు పచ్చని జీవితాన్ని దేవునితో సాగుతున్నారు, దేవునితో గడుపుతున్నారు, దేవునితో సాగుతున్నారు. చిలకా గోరింకల్లాగా యేసయ్యతో ప్రతిరోజు సన్నిధిని అనుభవిస్తున్నారు, తోటలో చక్కగా తిరుగుతున్నారు.
బాణం వేశాడు. ఎవరు? ఏమని వేశాడు బాణం? చెప్పాలమ్మా, బాణం ఏమని వేశాడు? పిచ్చిదానా, అన్నీ తింటున్నావు గాని తినవలసిన పండు తింటల్లా, ఎన్ని సంవత్సరాల పండు తింటే నీకు ఉపయోగం ఏంటి పిచ్చిదానా? అసలు ఒక్క పండు తిని ఒక్క పండు తిని అన్నాడు. ఈ జీవితం అసలు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అవ్వమ్మ గారు ఏం చేశారు? సాతాను మాట ఎంత ఇంపుగా ఉందో, సాతాను మాట ఎంత మధురంగా ఉందో. మంచి మాట గిట్టిద్దమ్మా ఎవరికన్నా గిట్టిద్దా మంచి మాట? చెడు మాట ఓ భర్త ఎన్ని మంచి మాటలు చెప్పినా, భార్య ఎంత మంచి చెప్పినా గిట్టదు. కానీ పక్కింటోడు చెప్పమను, త్వరగా కనెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పు. త్వరగా కనెక్ట్ అవుతారు. ఏమవుతారు? త్వరగా కనెక్ట్ అవుతానికి కారణం ఏంటంటే సాతానుడు అల్లుతున్న వల. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? నీ సందేహం అనేది నువ్వు ఉంచొద్దు. ప్రార్థనలో సందేహం వద్దు, నీ ఆత్మీయ జీవితంలో సందేహం వద్దు, అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసముగా నిలబడు. దేవునికి మహిమ కలుగునుగాక. పడవ మీదకి తుఫాను వచ్చింది. పడవ మీదకి తుఫాను వచ్చింది. పడవ మునిగిపోబోతుంది. పడవలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? శిష్యులు ఉన్నారా లేదా? వాళ్ళేమనుకున్నారు? తుఫాన్ రాగానే, అలలో పడవను కొట్టగానే ఇంకేముంది, అయిపోయింది, మునిగిపోతున్నామని అందరూ అనుకున్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు లేచారు, గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఒక మాట అన్నాడు వాళ్ళతో, అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసులారా అంటే ఎందుకు మీకు అనుమానం వచ్చింది చనిపోతామని? ఎందుకు మీకు అనుమానం వచ్చింది? ఇంతకుముందు ఎన్ని కార్యాలు చూడలా, ఇంతకుముందు ఎన్ని దయ్యాలు పోలా, ఎంతమందికి ఆహారం పెట్టలా, నా శక్తిని చూశారు, దేవుని యొక్క మహిమను మీరు చూసి కూడా మళ్ళా మీకేమొచ్చింది అనుమానం? చాలా మందికి వస్తున్న అనుమానం ఏంటంటే, ఈ బలహీనతల్లో ఏమైపోతానో, ఈ శ్రమల్లో ఏమైపోతానో, ఈ కష్టాల్లో ఏమైపోతానో, ఈ బాధల్లో ఏమైపోతానో. వచ్చిద్దా రాదా? ఆ వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి. ఈ అనుమానం వచ్చిన వాళ్ళు, నేనుండా అవునా కాదా? వచ్చిన బాధల్లో ఏమైపోతానో, ఇది పిల్లలు ఏమైపోతానో, ఏంటి ఏమైపోతానో, ఇటుపోతుంది, ఏమైపోతాను, ఏం జరిగిద్దో. కానీ దేవుడు ఏం చేశాడు? అసలు అయిపోవటం కాదు, అసలు ఇక్కడి నుంచే ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పు. అసలు అయిపోలా నువ్వు, ఇక్కడి నుంచే అసలు జీవితం ఇప్పటి నుంచే సేవా జీవితం మొదలైంది. నేనేమనుకున్నా, ఈ అప్పులు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఇక చరిత్ర అంతా ముగిసిపోయిద్ది అనుకున్నాము. కానీ దేవుడు ఏమన్నాడు? ముగిసిపోవటం కాదు, ఆత్మీయ జీవితం ఇప్పుడే ప్రారంభమవునుగాక. స్తోత్రం చెప్పండి. కొంతమంది జీవితాల్లో అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఈ రుణభారంలో ఎట్టుంటానో, అవునా కాదా? ఈ బలహీనతలో ఎట్టుంటానో, ఈ స్థితిలో ఎట్టుంటానో, ఈ ఆర్థిక స్థితులు ఏమి ఇట్లాగా మెల్ట్ అయిపోయినాయి అనుకుంటున్నారు. కానీ అనుకుంటున్న సమయంలో దేవుడు మాట ఏంటో తెలుసా? సందేహించకు. ఏమించకు? సందేహం వద్దు. ఏమన్నాడు దేవుడు? నిన్ను బలపరిచేవాడను నేను. దేవునికి స్తోత్రం. ఇందాక ఓ పాట పాడారు,
ఏమని పాడారమ్మా? ఏమని పాడారు? స్థిరపరుచువాడవు, అందరు గొంతులు వినపడాలి. స్థిరపరుచువాడవు, పడిపోయిన చోటే ఏమైనా చేయగలవు, నీ నామముకే ఏమైనా పడాలి గట్టిగా. మహిమంతా హెచ్చుకొందువు యేసయ్యా, యేసయ్యా, నీకే యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము యేసయ్యా. ఆ పాటను గట్టిగా పాడండి. స్తోత్రం. నీకే సాధ్యము, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. హల్లెలూయా. ఏ దేవుడండి మన దేవుడు? ఏ దేవుడు మన దేవుడు? పడిపోయిన చోటే. అందరు చెప్పండి. అమ్మా, పడింది ఒక చోట, లేచింది ఇంకో చోట. ఎక్కడయ్యా? ఎక్కడమ్మా? గట్టిగా చెప్పండి. 5 గొంతులు వినపడుతున్నాయి, 65 గొంతులు వినపడుతున్నాయి. అందరు స్వరమెత్తి చెప్పండి. ఇంకా కొన్ని గొంతులు ఉన్నాయి. అమ్మా, పడిపోయిన చోటే కథ మొత్తం, స్టోరీ మొత్తం, స్క్రీన్ మొత్తం, సమస్తం యెహోవా నీకు అసాధ్యమైనది ఏమీ ఉందా? ఏమి? పడిపోయిన చోట ఇక నేను పడిపోయాను, ఇక నా కర్మ ఇంతే, నా బ్రతికింతే, ఎవరు మాత్రం ఏం చేస్తారులే, నా కర్మకి నాకు బాధ్యురాలు నేను అని అనుకున్నారా? లేదు. అయ్యా, సమస్తాన్ని తీసుకున్నావు, సమస్తాన్ని తీసేశావు, నన్ను ఒంటరిగా నిలబెట్టావు. 7 రోజులు నేను కూర్చుంటున్నా ప్రార్థనలో. ఇప్పుడు నువ్వు ఎక్కడైతే సమస్తాన్ని తీసుకున్నావో అదే దేశములో, అదే ఊరిలో 7 రోజులు అన్నం నీళ్లు లేకుండా నేను ప్రార్థనలో కూర్చుంటున్నా. ఏం చేస్తావో నీ చిత్తం. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు? 7 days కూర్చున్నాడు. ఏ ఊరు పిలిచినా వచ్చేమన్నాడు? ఇదిగో మా ఇంటికి రా, 2 ఎకరాల పొలం ఇస్తా, 4 ఆవులు ఇస్తా, పండించుకొని చేసుకోమన్నా. ఆయన అన్నాడు, నువ్వు 4 ఎకరాలు ఇస్తావు, 2 ఆవులు ఇస్తావు, రేపొద్దున ఏమంటావు? నువ్వు నీ దేవుడు శాతగాని దేవుడు కాబట్టి నా దగ్గరకు వస్తే నేను ఆదరించా, నేను అన్నం పెట్టా, నీకు లేకపోతే అంటావా లేదా? ఆ మాట నా దేవునికి నేను రానివ్వను. నీవిస్తే ఎన్ని రోజులు పెడతావు? నువ్వు పెడితే 1 రోజు పెడతావు, 2 రోజులు పెడతావు, 3 రోజులు. కానీ ఏ దేవుని సన్నిధిలో నేను పోగొట్టుకున్నాను అక్కడే కూర్చొని ఏం చేశాడండి ఆయన?
అందరూ స్నేహితులు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకున్నాడా? పట్టించుకున్నాడా? మరి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడమ్మా? దేవుని వైపు చూసి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఎగతాళి చేశారు, ఎద్దేవా చేశారు. ఏమని? నువ్వు దేవుడు దేవుడు అన్నావు, అంతా పోగొట్టుకున్నావు, నీకేంటి ఉపయోగం, నీకేంటి లాభం? ఇదిగో దేవుణ్ణి ఎరక్కపోయినా మేము చూడు ఎట్లాగున్నామో, మా ఆస్తి అంతస్తు ఆ చెక్కు చెదరకుండా ఉంది, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, అంతా పోయింది, నీకేంటి లాభం? ఈ మాట ఎంతమందికి ఎదురైందో చేయొత్తండి. ఈ మాట ఎంతమందికి ఎదురైంది? అందరికి ఎదురవుద్ది, చేయకపోయింది తెలుసు నాకు. దేవుని స్తోత్రం. అయ్యా అవునా కాదా? దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకేంటి ప్రయోజనం? ఎంతమంది అంటారు. కానీ ఆ పాటలో కూడా ఉంది కదా, ఏ పాటలో? స్థిరపరుచువాడు అనే పాటలో ఏముందా? శరణం పాడండి. ఓనే గొప్పవి హల్లెలూయా. ఏమని పాడాడు దైవజనుడు? అయ్యా మా జీవము నీ చేతిలో ఉంది, నా బ్రతుకు నీ చేతిలో ఉంది, నా కుటుంబం నీ చేతిలో ఉంది, ఎట్ట మారుస్తావో నాకు తెలియదు ప్రవ్వా, ఏం చేస్తావో తెలియదని 7 రోజులు ప్రార్థనలో కూర్చున్నాడు. 8వ రోజు ఏం జరిగిందో తెలుసా? పోయిన ఆస్తి, అమ్మా, పోయిన ఆస్తి, పోయిన భార్య, పోయిన కుమార్తెలు, పోయిన కుమారులు అందరు ఎక్కడికి వచ్చారు? చెప్పాలి, ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? సమస్తాన్ని దేవుడు సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గారు సందేహించాడా? సాతాను బాణాలకు లొంగాడా? సాతానుడు ఏమన్నాడు? పిచ్చివాడా, శరీరం కూడా కుళ్ళిపోయింది, నీ బ్రతుకెందుకు? ఆ శరీరాన్ని చూసావా? ఆ రోగాలు, ఆ రకంగా పురుగులు వచ్చి నాగుతా ఉంటే, కుక్కలు వచ్చి నాగుతా ఉంటే, ఈ బ్రతుకెందుకు? బ్రతికే కంటే సావరాదా అన్నాడంట సాతాను. కానీ దేవుడు ఏమన్నాడు? చనిపోనివ్వను. దేవుని స్తోత్రం చెప్పు. చనిపోనివ్వను. ఇక నుంచి నీ యొక్క నూతన జీవితాన్ని నేను ప్రారంభించబోతున్నా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అమ్మా, ఎందుకు చెప్పాను తెలుసా ఈ స్టోరీ? విశ్వాసాన్ని ధరించుకున్నప్పుడు సాతాన్ని జయించగలము. ఏమన్నాడు? దేవుణ్ణి అడిగేటప్పుడు, ఎవరిని అడిగేటప్పుడు? దేవుణ్ణి అడిగేటప్పుడు 24వ వచనం చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏమైతే మనం అడుగుతున్నామో అది పొంది ఉన్నామని, అంటే మనం పొందలేదు, మనకింకా రాలా. చూడండి, పాటల బుక్ నాకు కావాలని ప్రార్థన చేస్తున్నా, నాకు కావాలయ్యా, నాకు కావాలని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఏమని నమ్మాలి నేను ప్రార్థనలో? ఇది నాకు ఇచ్చావు తండ్రి, నా దగ్గర లేదు, అయినా కానీ ఇది నాకు ఇచ్చావు ప్రవ్వా, ఇది నా దగ్గరే ఉందయ్యా, నువ్వు నాకు ఇచ్చావని నమ్మాననుకో, నీలో ఎవరో ఒకరు వచ్చి పాస్టర్ గారు ఇది అన్నారనుకో, గట్టిగా చప్పట్లు కొట్టు కదమ్మా. ఎవరో ఒకరి ద్వారా బుక్కును దేవుడు ఇప్పించడా? అంటే మనం నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం? పొంది ఉన్నాము, మనం కలిగి ఉన్నాము. ప్రియ దేవుని పిల్లలారా, చివరిగా దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? ప్రార్థన చేయనప్పుడు చాలా జాగ్రత్తగా విశ్వాసముతో ప్రార్థన చేయి. సాతాను ప్రలోభాలకు నువ్వు లొంగొద్దు, సాతాను సందేహాలకు నీవు లొంగొద్దు.
యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే, అమ్మా నువ్వు దేవుని కుమారుడువేనా? అసలు నువ్వు దేవుని బిడ్డవేనా? అసలు నువ్వు యేసుక్రీస్తు వారివేనా? ఆ మొహం ఏంది? ఉపవాసాలు ఉండవు, ఆ రకంగా పేకపోయింది, బొగ్గలన్నీ లోపలకు పోయినాయి, శరీరం కృషించిపోయింది, నీకు ఆకలి అవుతుంది, తినరాదా? తినే సంగతి ఆయనకి తెలియదా? ఆయనకి తెలియదా? తెలుసు. కానీ వీడంటున్న మాట, తినరాదా? ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినరాదా అంటే సాతాను చెప్పినట్టు చేయాలని వాడు ఉద్దేశం. కానీ యేసయ్య చేశాడా? మరి మనం ఎందుకు చేస్తున్నాం? వాడు చెప్పినట్టు మనం ఎందుకు చేస్తున్నాం? నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వెందుకు చేస్తున్నావు? నేనెందుకు చేస్తున్నా? మనం ఎందుకు చేస్తున్నావు? సాతాను చెప్పినట్టు. సాతాను చెప్పినట్టు చేయకూడదు. ఎవరు చెప్పినట్టు చేయాలి? అమ్మా ఎవరు చెప్పినట్టు చేయాలయ్యా? యేసయ్య మనకేమైతే చెప్పాడో అదే చేయుదుముగాక, జరిగించుదుముగాక. ఇప్పుడు యుద్ధములో మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం అనే డాలు పట్టుకొని ప్రార్థన చేయనప్పుడు సందేహించకుండా, అనుమానం లేకుండా విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. అడిగి మనం పొందుకునే వారంగా ఉండాలని కూడా సాతాను ఆలోచనలకి, సాతాను తలంపులకి తావు ఉండకూడదు. వాడు తాగమంటాడు, వాడు చిందులేయమంటాడు, వాడు పరిగెత్తమంటాడు. ఆడి మాటలకు మనం లోబడకుండా యేసయ్య చెప్పిన మాట విన్నావనుకో, యుద్ధంలో మనకేమొస్తుందమ్మా? విజయము కలుగునుగాక. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసములో బలపడదాం. సాతానుడు ఎన్ని మాటలన్నా, వాడు ఎన్ని ఆలోచనలన్నా, మన హృదయంలో ఎన్ని సందేహాలు పుట్టించినా వాటికి తావు లేకుండా యేసయ్యకే తావిచ్చి మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.